హలో ఫ్రెండ్స్, ఒక సినిమాకి ముందు ఆ సినిమాకి బాగా హైప్ ఎక్కించాలంటే ఆ సినిమా టైటిల్ అనేది డిఫరెంట్గా ఉండాలి, లేదంటే కాస్త పవర్ఫుల్గా అయినా ఉండాలి. ఇక ఈ రెండు కుదరకపోతే ఖచ్చితంగా కాంట్రవర్సీని క్రియేట్ చేసేలాగా ఉండాలి. చెప్పాలంటే సినిమాకి కాంట్రవర్సీకి విడదీయలేని బంధం ఖచ్చితంగా ఉంది. మన టాలీవుడ్ లో ఇలా కాంట్రవర్సీస్ ఫేస్ చేసి రిలీజ్ ని పోస్ట్ పోన్ చేయటం, మూవీ టైటిల్స్ ని మార్చడం, మూవీలో ఉన్న సాంగ్స్ ని తీసేయటం లేదా సాంగ్ లిరిక్స్ ని చేంజ్ చేయటం, ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలానే జరిగాయి. ముఖ్యంగా టైటిల్స్ విషయంలో ఒక సినిమా టైటిల్ కనుక కాంట్రవర్షియల్ గా ఉంటే ఆ సినిమాకి పిచ్చ హైప్ వస్తుంది. కానీ కొన్నిసార్లు మాత్రం ఈ కాంట్రవర్సీ అనేది బాగా పీక్స్కి వెళ్ళిపోతుంది. అలాంటి టైంలో లీగల్ ప్రాబ్లమ్స్ రావటం, ఆడియన్స్ నుంచి విపరీతమైన వ్యతిరేకత రావటం, వీటన్నిటి కారణంగా సినిమాకు ముందే సినిమా టైటిల్ ని మార్చేస్తూ ఉంటారు. సో ఈ రోజు వీడియోలో కాంట్రవర్సీ వలన ముందనుకున్న టైటిల్ ని మార్చేసి వేరే టైటిల్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. కలేజా అతిథి రిలీజ్ అయిన తర్వాత మహేష్ బాబు గారు దాదాపుగా 3 సంవత్సరాల పాటు గ్యాప్ తీసుకున్నారు. నిజానికి అతిథి మూవీ రిలీజ్ అయిన తర్వాత 7 నెలలకే కలేజా సినిమాని ఆయన సైన్ చేశారు. కానీ మూవీ రిలీజ్ అవడానికి మాత్రం దాదాపుగా 2 ఏళ్లు పట్టింది. ఈ టైంలో మహేష్ బాబు గారు తనని తాను రీఇన్వెంట్ చేసుకున్నారు. ఆయన చేంజ్ ఓవర్ మొత్తం కలేజా మూవీలో మనకి క్లియర్ గా కనిపించింది. త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో అయితే హిట్ అవ్వలేదు. బట్ ఫ్యాన్స్ కు మాత్రం ఒక కొత్త మహేష్ బాబుని అయితే పరిచయం చేసింది. అయితే మీరు ఎంతమంది గమనించారో లేదో తెలియదు, కానీ ఈ సినిమా పూర్తి పేరు వచ్చేసి మహేష్ కలేజా. ముందు సినిమా టైటిల్ ని కలేజా అని చెప్పి అనుకున్నారు. కానీ ప్రొడ్యూసర్ విజయ్ భాస్కర్ రెడ్డి గారు కలేజా అనే టైటిల్ ని తను బుక్ చేసుకున్నాడని చెప్పి ఫిలిం ఛాంబర్ లో కలేజా మూవీ ప్రొడ్యూసర్స్ అయిన రమేష్ బాబు, సి కళ్యాణ్ పైన కంప్లైంట్ చేశారు. దీంతో కలేజా టైటిల్ ని కాస్త మహేష్ కలేజాగా మార్చేశారు. అయినా సరే అది తన టైటిల్ అని చెప్పి పట్టుబట్టి హైదరాబాద్ నాంపల్లి కోర్టులో తన ఒక పిటిషన్ అయితే వేశాడు. ఫైనల్ గా కలేజా, మహేష్ కలేజా 2 వేరు టైటిల్సే, ప్రాబ్లం లేదని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. దీంతో కలేజా మూవీ కాస్త మహేష్ కలేజాగా రిలీజ్ అయింది. నెక్స్ట్ మిస్టర్ నోకయ్య. మంచు మనోజ్ హీరోగా నటించిన మిస్టర్ నోకియా మూవీ 2012లో రిలీజ్ అయింది. ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ సినిమా చుట్టూ కాంట్రవర్సీలు వస్తూనే ఉన్నాయి. ఎందుకు ఆ సినిమా టైటిల్ చూస్తే మీకే అర్థమవుతుంది. నోకియా కంపెనీ వాళ్ళు ఈ టైటిల్ విషయంలో ఈ సినిమా ప్రొడక్షన్ కంపెనీకి కోర్టు నోటీసులు పంపారు. అయితే మిస్టర్ నోకియా వాళ్ళు తెలివిగా స్పెల్లింగ్ ని కాస్త మార్చి మూవీని రిలీజ్ చేశారు. కానీ లా ముందు తెలివితేటలు నడవు కదా. సో కోర్టులో మళ్లీ లా సూట్ ని ఫైల్ చేసింది నోకియా కంపెనీ. దీంతో సినిమాని ఆపేసి రీఎడిట్ చేసి పేరుని మిస్టర్ నోకయ్యగా మార్చేసి 9 రోజుల తర్వాత మళ్ళీ రిలీజ్ చేశారు. రామ్ గోపాల్ వర్మ గారి ఇంటి పేరుదో నాకైతే తెలీదు, కానీ కాంట్రవర్సీ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా సూట్ అవుతుంది. 24/7 డోంట్ కేర్ యాటిట్యూడ్ తో ఉంటే ఆర్జీవి గారు సినిమాలోనే కాదు తన టైటిల్స్ తో కూడా కాంట్రవర్సీని పుట్టించగలరు. ఈయన 2019లో అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనే ఒక సినిమాని రిలీజ్ చేశారు. యాక్చువల్గా ఈ సినిమాకి ముందరుకున్న టైటిల్ వచ్చేసి కమ్మరాజ్యంలో కడప రెడ్లు. ఒక టైటిల్లో ఇలా 2 అగ్రకులాలను పెట్టడం ఆర్జీవి గారికి సాధ్యం. అయితే తెలంగాణ హైకోర్టు మాత్రం దీన్ని పూర్తిగా వ్యతిరేకించింది. సినిమా టైటిల్, ట్రైలర్స్, పోస్టర్ ఇవన్నీ కూడా 2 కులాలకు మధ్య గొడవల్లాగా ఉన్నాయని చెప్పి టైటిల్ మార్చాలని చెప్పి ఆర్డర్ వేసింది. దాంతో ఆర్జీవి గారు సినిమా టైటిల్ ని కాస్త అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని చెప్పి మార్చి సినిమాని రిలీజ్ చేశారు. నెక్స్ట్ గద్దలకొండ గణేష్. హరీష్ శంకర్ గారి డైరెక్షన్ లో వచ్చిన గద్దలకొండ గణేష్ రిలీజ్ కు ముందు టైటిల్ విషయంలో చాలా కాంట్రవర్సీని ఫేస్ చేసింది. ఈ సినిమాకి ముందు వాల్మీకి అనే టైటిల్ ని హరీష్ శంకర్ గారు అనౌన్స్ చేశారు. వాల్మీకి బోయా కమ్యూనిటీకి చెందినవారు. సినిమాకి వాల్మీకి పేరున్న క్యారెక్టర్ నెగిటివ్ రోల్ అవడంతో ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు బాగా ప్రొటెస్ట్ చేయడం మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో కొంతమంది బోయా కమ్యూనిటీ వాళ్ళు వచ్చి అక్కడున్న క్యాస్ట్ అండ్ క్రూ మీద అటాక్ కూడా చేశారు. దీంతో కొన్ని రోజులు వాళ్ళు షూటింగ్ ఆపేసి వచ్చింది. ఆ తర్వాత సినిమా రిలీజ్ ను కూడా టైటిల్ విషయంలో పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఫైనల్ గా రిలీజ్ రోజుకు ముందు వాల్మీకి టైటిల్ ని కాస్త గద్దలకొండ గణేష్ గా మార్చి సినిమాని రిలీజ్ చేశారు. నెక్స్ట్ కళ్యాణ్ రామ్స్ కత్తి. మల్లికార్జున్ గారి డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ గారు హీరోగా నటించిన కత్తి సినిమా కమర్షియల్ గా అయితే పెద్ద హిట్ అవ్వలేదు. కానీ కళ్యాణ్ రామ్ గారు మాత్రం ఈ సినిమాలో బాగా యాక్ట్ చేశారు. సిస్టర్ సెంటిమెంట్ తో రిలీజ్ అయిన ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ కత్తి అని టైటిల్ పెట్టారు. అయితే ముందు ఈ టైటిల్ ని జస్ట్ కత్తి అని చెప్పి అనుకున్నారు. కానీ గుణశేఖర్ గారు రవితేజ గారితో తీయబోతున్న సినిమాకి ఈ టైటిల్ ని ఫిలిం ఛాంబర్ లో ఎప్పుడూ ఆల్రెడీ బుక్ చేసుకున్నారు. సో ఆయన అబ్జెక్షన్ పెట్టడంతో కత్తి సినిమాని కాస్త కళ్యాణ్ రామ్ కత్తిగా మార్చేశారు. కానీ గుణశేఖర్ గారు మాత్రం ఈ విషయంలో బాగా డిసప్పాయింట్ అయ్యారు. కత్తి టైటిల్ ని ఆయన ఆల్రెడీ బుక్ చేసుకుంటే ఇలా వేరే వాళ్ళకి మీకు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తారని చెప్పి ఫిలిం ఛాంబర్ వాళ్ళపైన బాగా సీరియస్ అయ్యారు. ఫైనల్ గా ఆ కోపంతో అసలు ఆయన టైటిల్ ని యూజ్ చేయడం మానేశారు.
బెజవాడ. లిస్ట్ లో ఆర్జీవి గారి ఇంకో సినిమా ఇది. విజయవాడలో జరిగిన రౌడీ వార్స్ చుట్టూ తిరిగే స్టోరీతో బెజవాడ రౌడీలు అనే సినిమాని తీయబోతున్నానని చెప్పి 2010లో ఆర్జీవి గారు అనౌన్స్ చేశారు. అయితే ఈ టైటిల్ విషయంలో విజయవాడ ప్రజలు బాగా అంటే బాగా సీరియస్ అయ్యారు. తమని తప్పుగా చూపించే విధంగా ఈ టైటిల్ ఉందని చెప్పి ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి గొడవ చేయడం మొదలుపెట్టారు. మెల్లిగా ఈ మ్యాటర్ కాస్త కోర్టు వరకు వెళ్ళింది. కోర్టు ఆర్డర్ ఇవ్వడంతో బెజవాడ రౌడీలు అనే టైటిల్ ని తీసేసి బెజవాడ అనే టైటిల్ ని మార్చేశారు. పులి. పవన్ కళ్యాణ్ గారు హీరోగా భారీ బడ్జెట్ తో తీసిన మూవీ పులి. చెప్పాలంటే ఈ సినిమా ఫ్యాన్స్ ని బాగా అంటే బాగా డిసప్పాయింట్ చేసింది. కానీ రిలీజ్ కు ముందు మాత్రం ఈ సినిమా తెచ్చిన హైప్ అంతా ఇంత కాదు. ఈ సినిమాకి హైప్ రావడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక కారణం అయితే సినిమాకి అనుకున్న ఫస్ట్ టైటిల్ కూడా ఇంకొక కారణం. ఫస్ట్ ఈ సినిమాకి కొమరం పులి అనే టైటిల్ అనుకున్నారు. కొమరం అనే పేరుని తెలంగాణ పోరాట యోధుడైన కొమరం భీం పేరు నుంచి తీసుకున్నారు. కానీ ఆ టైంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. మెగా ఫ్యామిలీ వాళ్ళు తెలంగాణకి సపోర్ట్ చేయకుండా కొమరం భీం అనే పేరుని ఎలా వాడుకుంటారని చెప్పి తెలంగాణ ప్రజలు ప్రొటెస్ట్ చేయడం మొదలు పెట్టారు. దాంతో సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రొడ్యూసర్స్ కి వేరే దారి లేక కొమరం పులి టైటిల్ ని పులి అని చెప్పి మార్చేశారు. కానీ సినిమా అప్పటికే బ్యాడ్ టాక్ తెచ్చుకోవడంతో టైటిల్ మార్చినా కానీ పెద్ద ఎఫెక్ట్ ఏం చూపించలేదు. నానీస్ గ్యాంగ్ లీడర్. చిరంజీవి గారి సూపర్ డూపర్ హిట్ సినిమా అయిన గ్యాంగ్ లీడర్ టైటిల్ తో హీరో నాని సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా టైంలో మెగా ఫ్యాన్స్ టైటిల్ విషయంలో బాగా గొడవ చేశారు. ఆల్రెడీ సూపర్ హిట్ అయిన సినిమాని ఇలా మీ సినిమా టైటిల్ కి వాడుకోవడం కరెక్ట్ కాదని చెప్పి మెగా అభిమానులందరూ గొడవ చేయడం మొదలు పెట్టారు. అంతేకాకుండా ఒక ప్రొడ్యూసర్ అయితే గ్యాంగ్ లీడర్ టైటిల్ ని నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నానని చెప్పి ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ కూడా చేశాడు. దీంతో ఇక చేసేదేం లేక టైటిల్ ముందు నాని అనే పేరుని పెట్టి నానీస్ గ్యాంగ్ లీడర్ అని చెప్పి సినిమాని రిలీజ్ చేశారు. నెక్స్ట్ మూవీ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. లైగర్ సినిమాకి ముందుగా ఫైటర్ అనే టైటిల్ అనుకున్నారు. కానీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారికి టైటిల్ నార్మల్ గా అనిపించిందట. సో వెరైటీ టైటిల్ కోసం వెతికి ఫైనల్ గా లైగర్ అనే పేరుని ఆయన పెట్టారు. సర్లే ఏదైతే ఉంది సినిమా అటర్ ఫ్లాప్ అయింది అని చెప్పి మీరు చాలా మంది అనుకోవచ్చు. బట్ ఏ మాటగా మాట పూరి జగన్నాథ్ గారు మాత్రం టైటిల్ విషయంలో మాత్రం ఎప్పుడు యూనిక్నెస్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ లైగర్ విషయంలో కూడా ఇది చేశారు. సో లైగర్ విషయంలో యూనిక్నెస్ హిట్ అయింది కానీ సినిమా మాత్రం డిజాస్టర్ అయిపోయింది. వంగవీటి. ఆర్జీవి గారి మోస్ట్ కాంట్రవర్షియల్ మూవీస్ లో ఈ మూవీ ఒకటి. ఫేమస్ పొలిటీషియన్ అయిన వంగవీటి మోహన్ రంగ గారి మీద తను సినిమా తీస్తున్నట్టుగా ఆర్జీవి అనౌన్స్ చేశాడు. అలా అనౌన్స్ చేసిన దగ్గర నుంచే కాంట్రవర్సీలు క్రియేట్ అవటం స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఆర్జీవి గారికి కొన్ని బెదిరింపులు కూడా వచ్చాయంట. కానీ ఆర్జీవి గారు మాత్రం దాన్ని ఏం పట్టించుకోకుండా కొట్టిపడేశారు. బట్ టైం గడిచే కొద్దీ ఈ కాంట్రవర్సీస్ అనేవి బాగా పెరిగిపోవటం స్టార్ట్ అయ్యాయి. అలాగే ఈ సినిమా వలన 2 కులాల మధ్య గొడవలు ఎక్కువగా అవుతున్నాయనే టాక్ కూడా వచ్చింది. దీంతో రామ్ గోపాల్ వర్మ గారు వంగవీటి ఇంకా దేవినేని ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్లి సినిమా గురించి డిస్కస్ చేశారు. అయితే ఈ డిస్కషన్ లో వంగవీటి రంగా గారి కొడుకైన వంగవీటి రాధాకృష్ణ గారు అలాగే ఆయన భార్య ఆర్జీవి గారు చెప్పిన విషయానికి అంగీకరించలేదు. కానీ దేవినేని నెహ్రూ గారు మాత్రం ఆర్జీవి గారికి ఫుల్ గా సపోర్ట్ చేశారు. సినిమాలో తనని ఎలా చూపించినా తనకి ఇబ్బంది లేదని చెప్పి ఆయన చెప్పారంట. బట్ వంగవీటి గారి ఫ్యామిలీ మాత్రం సినిమా విషయంలో ఆర్జీవి గారికి అయితే సపోర్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ ఈ డిస్కషన్స్ అయిన తర్వాత ఆయనకు వార్నింగ్స్ రావటం ఇంకా ఎక్కువయ్యాయంట. కానీ ఆర్జీవి గారు మాత్రం ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, దీని విషయంలో తను ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వడని చెప్పి ఒక ట్వీట్ కూడా చేశారు. అయితే లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం వంగవీటి రంగా అనే టైటిల్ ని కాస్త వంగవీటిగా మార్చి మూవీని రిలీజ్ చేశారు. సో గైస్, ఇవి కొన్ని కాంట్రవర్సీస్ వలన పేరు మార్చిన సినిమాలు. ఇవి కాకుండా ఇంకేమైనా సినిమాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటి పేర్లని కింద కామెంట్ చేయండి. కుదిరితే దానిపైన కూడా పార్ట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.